Good morning everybody. Welcome to Nilagiri Degree and PG College video classes. So last video Stirling's formula గురించి డిస్కస్ చేసుకున్నాం. So here the Stirling's problems. So first of all again repeated the Stirling's divided formula is an Pn of x equals to f of x naught plus sh by 2. సో టూ టర్మ్స్ అనేవి మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ నుంచి వస్తున్నాయి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్కి అప్పర్ టర్మ్ లోయర్ టర్మ్ దీస్ టూ టర్మ్స్ అనేవి మనకి. సో ఇది సింగిల్ టర్మ్ అనేది మళ్ళీ ఈ టూ టర్మ్స్ నుంచి ఇట్లా డ్రా చేసుకుంటే ఇక్కడ ఫామ్ అయ్యే టర్మ్ అనేది మనకి ఈ టర్మ్ అవుతుంది. మళ్ళీ దీని నుంచి అప్పర్ టర్మ్ లోయర్ టర్మ్ ఫామ్ చేసుకుంటే మనకి దీస్ టూ టర్మ్స్ వస్తాయి. మళ్ళీ ఈ టూ టర్మ్స్ నుంచి మనకు ఒక రాంబస్ లాగా ఫామ్ చేసుకుంటే ఇట్స్ రిమైనింగ్ మిగిలిన టర్మ్ అనేది మనకి ఈ టర్మ్ ఫామ్ అవుతుంది. సో అండ్ దెన్ ఫార్ములాస్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిందే ఇక్కడ వచ్చే వాల్యూస్. సో ఫస్ట్ ప్రాబ్లం యూస్ Stirling's ఫార్ములా టు అప్రాక్సిమేట్ ఎఫ్ ఆఫ్ 1.5 అంటే ఇక్కడ సో అంటే ఎక్స్ వాల్యూ ఇస్ అన్ ఎఫ్ ఆఫ్ 1.5 ఫర్ ద ఫాలోయింగ్ డేటా. So the data is given above functions. Now we go for the process. 1.0, 1.3, 1.6 values. What are the values we finding? Stirling's ఎప్పుడైనా ఫార్వర్డ్ అండి, మనకి బ్యాక్వర్డ్ అని మెన్షన్ చేయలేదు. బ్యాక్వర్డ్ అని మెన్షన్ చేయడు, ఫార్వర్డ్ అని కూడా మెన్షన్ చేయరు. సో బట్ Stirling's is always and forward we taken. So anyway here in the formula what values, okay, first, second, third Stirling's the given values మనకి x0, x1, x2, x3, x4. ఓకే అంటే we find out the fourth degree. After that S and H values we find out. H is nothing but a difference between x values. 1.0, 1.3, 1.3, 1.6, 1.6, 1.9, 1.9, 2.2 అంటే it's a different is in 0.3. okay, after we finding the S is used to forward difference formula నుంచి x equals to x naught plus sh కదా. so x naught goes to this side and h also goes to this side. x minus x naught by h equals to s. x value is then our question. x naught value is then this is the main x. how to find out that x naught? that given వాల్యూస్ ఆర్ కంపల్సరీ ఎక్స్ నాట్ కావు, మనకి డయాగ్రామ్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసాండి. మిడిల్లో ఉండే వాల్యూ అనేది ఎక్స్ నాట్ అంటే 1.0, 1.3, 1.6, 1.9, 2.2 కదా. మనం డయాగ్రామ్ టేబుల్స్ చెప్పేటప్పుడు చెప్పాం మిడిల్ వాల్యూస్ ఎక్స్ నాట్లా చూజ్ చేసుకుంటే అప్పర్ ఎక్స్ మైనస్ 1, లోయర్ అప్పర్ ఎక్స్ మైనస్ 2 అంటే ఎంతవరకు వెళ్తే అంతవరకు. కిందకి x1, x2 పాజిటివ్స్ వస్తాయి, పైన నెగిటివ్స్ వస్తాయి. మిడిల్ అనేది ఎక్స్ నాట్ వాల్యూ. ఓకే, సమ్ టైమ్స్ మిడిల్ వాల్యూ సపరేట్గా ఉండొచ్చు, పైన ఎక్కువ ఉండొచ్చు, కింద తక్కువ ఉండొచ్చు. అంటే ఎలా, ఇప్పుడు 5 వాల్యూస్ ఇచ్చారు కాబట్టి ఓకే అండి. 6 వాల్యూస్ ఇస్తే పైన 3 కింద 3 ఉంటుంది, మిడిల్ వాల్యూ ఉండదు కదా అప్పుడు. సో అలా ఉన్నప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే అవర్ క్వశ్చన్ అండ్ ఎక్స్ వాల్యూ ఈజ్ అన్ వాట్ 1.5. ఎక్స్ వాల్యూ ఈజ్ అన్ 1.5. అవర్ క్వశ్చన్కి నియరెస్ట్గా ఉన్న వాల్యూ ఈజ్ అన్ ఎక్స్ నాట్ అండ్ క్లియర్లీ అవర్ ఫైండింగ్ వాల్యూ ఇన్ ఎక్స్. అవర్ ఫైండింగ్ వాల్యూ ఎక్స్ ఉంది కదండి. సో దానికి నియరెస్ట్ ఉన్న వాల్యూ ఈజ్ అన్ ఎక్స్ నాట్. ఇప్పుడు 1.5కి నియరెస్ట్ ఏముంటుంది? 1.6 ఉంటుందా, 1.3 ఉంటుందా, 1.0 ఉంటుందా, 1.9 ఉంటుందా? ఒకసారి చెక్ చేసుకోండి. 1.5కి 1.9 అంటే 4 వాల్యూస్ డిఫరెన్స్ ఉంటుంది. 1.6 అంటే 1 వాల్యూ, 1.3 అంటే 2 వాల్యూస్. అంటే రెండిట్లో ఇంకా ఏది నియరెస్ట్గా ఉంటుంది మనకి? 1.6 అనేది నియరెస్ట్గా ఉంటుంది. అవర్ క్వశ్చన్కి ఏది నియరెస్ట్గా ఉంటుందో దట్ ఈజ్ అన్ ఎక్స్ నాట్ వి టేకెన్. ఓకే, ఈ వాల్యూస్ 5 ఇచ్చారు కాబట్టి మిడిల్లో ఉన్నది మిడిల్లో ఫామ్ అయింది అనుకోవచ్చు. కానీ ఆల్వేస్ వి అబ్జర్వ్ నాట్ అండ్ మిడిల్ వాల్యూ వి టేకెన్. మిడిల్ వాల్యూ అబ్జర్వ్ చేసేటప్పుడు మాత్రం అవర్ క్వశ్చన్కి నియరెస్ట్ ఉన్న వాల్యూ వి టేకెన్, నాట్ అండ్ మిడిల్ టర్మ్. నాట్ అండ్ మిడిల్లో ఉంది, మిడిల్ టర్మ్ కాదు. సో ఎందుకంటే ఇప్పుడు మిడిల్ టర్మ్ తీసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్కి అలాగే తీసుకోవాలి. సో అది మనకు పాసిబుల్ కాదు. 6 టర్మ్స్ ఉన్నప్పుడు పాసిబుల్ కాదు, 4 టర్మ్స్ ఉన్నప్పుడు పాసిబుల్ కాదు. సో దట్స్ వై వి టేకెన్ హ్యాజ్ అన్ ఎక్స్కి నియరెస్ట్గా ఉన్న వాల్యూ వి టేకెన్, దట్ ఈజ్ అన్ ఎక్స్ నాట్ వి చూసింగ్. ఓకే, హియర్ ఎక్స్కి నియరెస్ట్ ఉన్నది ఎక్స్ అనేది 1.5, దానికి నియరెస్ట్ ఉన్నది 1.6. that is an x naught divided by 0.3. so s is a 0.3333, so on. Now we go for the process.
xi. So x values are 1.0, 1.3, 1.6, 1.9 and 2.2. ఇక్కడ ఉందండి 2.2. ఓకే, ఎక్స్కి నియరెస్ట్ ఉన్న వాల్యూ ఎక్స్ నాట్ అవుతుంది కాబట్టి 1.5కి నియరెస్ట్ ఉన్నది 1.6. సో దట్ ఈజ్ అన్ ఎక్స్ నాట్ లాగా చూస్ చేసుకుంటే అప్పర్ నెగిటివ్ వాల్యూస్, లోయర్ పాజిటివ్ వాల్యూస్, x -1, x -2, x1, x2 లాగా చూస్ చేసుకున్నాం. ఇది x -2 అంటే ఇది f ఆఫ్ x -2, ఇది x మైనస్ అయితే ఇది f ఆఫ్ x -1, f ఆఫ్ x0, f ఆఫ్ x1, f ఆఫ్ x2. ఓకే, దీస్ టూ డిఫరెన్సెస్ కంపల్సరీ డివైడెడ్ బై టర్మ్ ఉంటుంది. సో దీస్ టూ డిఫరెన్సెస్ అంటే f ఆఫ్ x -1 అంటే 0.622080, దీస్ టూ డిఫరెన్స్ డివైడెడ్ బై 1.3 - 1.0. మనం ఇది ఆల్రెడీ డివైడెడ్ డిఫరెన్స్లో చేసిన ప్రాసెస్ అండి. డివైడెడ్ డిఫరెన్స్లో చేసినాం, ఫార్వర్డ్లో చేసినాం, బ్యాక్వర్డ్లో చేసినాం. సో ఫార్వర్డ్లో చేసేటప్పుడు డివైడెడ్ బై హెచ్ వి టేకెన్. అబ్జర్వ్ చేయండి, డివైడెడ్ బై డిఫరెన్స్లో చేసినప్పుడు ఫస్ట్ అండ్ లాస్ట్ వాల్యూస్. ఓకే, నౌ simplify. That is the f of x -2, x -1 value, f of x -1, f of x naught value, these two difference divided by 1.6 - 1.3. సో ఈ వాల్యూ వచ్చేసింది. దీస్ టూ డిఫరెన్స్ చేస్తే f of x naught, f of x1 యొక్క వాల్యూ, దిస్ ఇస్ ద వాల్యూ అంటే 1.9 by 1.6 డివైడెడ్ బై అండి f of x1, f of x2 వాల్యూ, దీస్ టూ డిఫరెన్స్. నేను కింది నుంచి గీస్తున్నాను అండి డిఫరెన్స్ అన్నప్పుడు. సో కింది నుంచి వస్తుంది మనకి వాల్యూ, డిఫరెన్స్ అన్నప్పుడు కింది నుంచి వస్తుంది మనకి వాల్యూ. ఒక డిఫైన్డ్ అన్నప్పుడు f of x1, f of x2 పైనుంచి వస్తుంది సార్. సో 2.2 - 1.9 డివైడెడ్ బై. సో ఇక్కడ చెక్ చేసుకోండి, f of x నాట్ వస్తుంది, తర్వాతకి దానికి అప్పర్గా లోయర్గా ఉన్న వాల్యూస్ f of x -1, f of x naught. తర్వాత దీని నుంచి ఫామ్ చేస్తుంటాం మనం. సో ఆఫ్టర్ x -2, x -1, x -1 రిపీటెడ్ కాబట్టి x naught. సో డిఫరెన్స్ x naught minus x -2, x naught అంటే 1.6, x -2 అంటే 1.0. సో సింప్లిఫై చేసుకుంటే అది వచ్చింది. ఆఫ్టర్ x -1, x naught రిపీటెడ్ కాబట్టి x1 ఈ వాల్యూ. సో దీస్ టూ డిఫరెన్స్ x1 minus x -1, 1.9 - 1.3. ఓకే, ఇది f ఆఫ్ x naught ఈ వాల్యూ. సో దీస్ టూ డిఫరెన్స్ ఈ వాల్యూ. మళ్ళీ దీని నుంచి మళ్ళీ అప్పర్ మైనస్ లోయర్ ఆఫ్టర్ సింప్లిఫికేషన్. సో డివైడెడ్ డిఫరెన్స్లో చేసింది, బట్ డివైడెడ్ డిఫరెన్స్లో అబోవ్ వాల్యూస్ వస్తాయండి. సో డివైడెడ్ డిఫరెన్స్లో ఓన్లీ అబోవ్ వాల్యూస్, ఫార్వర్డ్లో కూడా అబోవ్ వాల్యూస్, బ్యాక్వర్డ్లో బిలో వాల్యూస్. సో సేమ్ ప్రాసెస్ యాజ్ అన్ డివైడెడ్ డిఫరెన్స్. స్ట్రిల్లింగ్స్ ఈజ్ అన్ నథింగ్ బట్ డివైడెడ్ డిఫరెన్స్, బట్ ఇన్ టర్మ్స్ వి టేకెన్ అంటే దీస్ అండ్ ద స్ట్రిల్లింగ్స్ ఆర్ వి టేకెన్ మిడిల్ టర్మ్స్. అంటే ఏమేమి వాల్యూస్ తీసుకుంటున్నాం, ఈ వాల్యూ ఆఫ్టర్ ఈ వాల్యూ మళ్ళీ ఈ వాల్యూస్, లాస్ట్ సింగిల్ వాల్యూ. చెక్ చేసుకోండి వ్యూస్ అండ్ విచ్ వాల్యూస్ ఇన్ ద ఫార్ములాస్. సో డిఫరెన్స్ మాత్రం ఫస్ట్ అండ్ లాస్ట్ అంటే ఫస్ట్ దీస్ టూ డిఫరెన్స్ చేసినాం డివైడెడ్ బై వీటి యొక్క డిఫరెన్స్, అండ్ దీస్ టూ డిఫరెన్స్ చేస్తే వీటి యొక్క డిఫరెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీస్ టూ డిఫరెన్స్ వేసినాం. సో దీస్ టూ డిఫరెన్స్ అంటే x నాట్కి x -2కి రిలేషన్. సో దీస్ టూ డిఫరెన్స్ చేసినప్పుడు x1కి x -2కి, x1కి x -2కి. ఇప్పుడు వీటి టూ డిఫరెన్స్ అయితే x2కి x -2కి, x2కి x -2కి. సో అలా డివైడెడ్ బై ప్రాసెస్ అనేది టోటలీ సేమ్ హ్యాజ్ అన్ న్యూటన్ డివైడెడ్ డిఫరెన్స్. అంటే ఫైండింగ్ అవర్ టేబుల్ దిస్ ఈజ్ ద సేమ్ యాజ్ అన్ డివైడెడ్ డిఫరెన్స్, బట్ ద ఫార్ములాకి వచ్చేసరికి మనం ఏం వాల్యూస్ తీసుకోవాలనేది మాత్రం ద స్ట్రిల్లింగ్స్ ఈజ్ అన్ దిస్ వే స్ట్రిల్లింగ్స్. సో దిస్ ఈజ్ ద టేబుల్. నౌ వీ గో ఫర్ ద ఫార్ములా, ద స్ట్రిల్లింగ్స్ ఫార్ములా. దిస్ ఈజ్ ద స్ట్రిల్లింగ్స్ ఫార్ములా. ఎక్కడ వరకు ఎండ్ అవుతుంటే అక్కడ వరకు చేసుకుంటాం ఫార్ములా. 4 వరకు అన్ని వాల్యూస్ తెలుసు, సబ్స్టిట్యూషన్ ఉంది.
సో ఈ సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై క్యాల్సి అనేది సపరేట్గా చేసుకోండి. ఇప్పుడు దీస్ 2 టర్మ్స్కి ఒకసారి అండ్ దెన్ దీస్ టర్మ్స్కి ఒకసారి, ఇది కూడా హెవీగా ఉంటుంది. ఆఫ్టర్ టోటల్ టర్మ్ సపరేట్గా ఫైండ్ అవుట్ చేసి ఆఫ్టర్ సింప్లిఫై చేసుకుంటే ఓకే. ఇప్పుడు వచ్చిన ఆన్సర్ అనేది ఎంత వచ్చింది మనకి? 0.5544 టర్మ్స్ కదండి. ఒక్కసారి చెక్ చేసుకోండి. 0.511820 అసలు అవర్ క్వశ్చన్ ఈజ్ అండ్ 1.5. సో 1.5 అనే వేటికి దగ్గరలో ఉంటుంది? 1.6కి 1.3కి. సో 1.6 455, 1.3 0.622, మనకు వచ్చింది 0.55 కదండి. అంటే కంపల్సరీ 1.5 అనేది మీ రెండింటి మిడిల్లోనే ఉండాలి. ఆన్సర్ కూడా ఆ రెండింటి మిడిల్లోనే ఉండాలి. బట్ నియరెస్ట్గా 4-5కి నియరెస్ట్గా ఉండాలి. అది 6-2 కదా, 4-5 అంటే 5 వచ్చింది ఇక్కడ. అవి చెక్ చేసుకోండి మీకు వచ్చిన ఆన్సర్స్. ఒకవేళ సమ్ టైమ్స్ మనకు ఆన్సర్ కన్ఫ్యూజ్ అయినా కానీ ఇప్పుడు 1.6 అంటే 1.5 అనేది ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. ఇంకా ఎక్కువ 1.6కి నియరెస్ట్గా ఉంటుంది కాబట్టి 4-5 అంటే వి టేకెన్ 5-4 అలా చేసుకొని మీరు కూడా రాసుకోవచ్చు కొన్నిసార్లు. 511820004. దిస్ ఈజ్ అవర్ స్ట్రిల్లింగ్స్ ఫార్ములా. సో ఎనదర్ ఫార్ములా ప్రాబ్లం కూడా ఉంది, అవి మీరు క్లాస్ చూసుకోండి ఒకసారి, నోట్స్లో చేసే ఉంది టోటల్. సో నెక్స్ట్ వీడియోలో వీ విల్ కంటిన్యూ న్యూటన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ప్రాబ్లమ్స్ అండ్ స్ట్రిల్లింగ్స్ ప్రాబ్లమ్స్, డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములాస్, the Lagranges is the main important topics in the second unit. It's totally completed. After that one more topic is that Hermite interpolation and undi manaki, and Newell's method is also completed. These are the most important topics. So we will continue next video, next method. Thank you.